బెల్తరాడోలోని చిన్నారి దీనస్థితిపై ప్రైమ్ 9 వరుస కథనాలకు పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా కలెక్టర్, పలువురు పోలీసు అధికారులు స్పందించారు. మాజీ మంత్రి కేటీఆర్ తన వంతు ఆర్థిక సాయం అందించగా మంత్రి కోమటిరెడ్డి ఆ బాలిక బాగోగులు చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెళ్లయ్యేంత వరకు బాధ్యత తీసుకుంటానని అన్నారు. బాలిక పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా బాలికకు ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ప్రైమ్ 9కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంటి పరిస్థితులు బాగలేక మనస్తాపానికి గురై అదే మందుకు అలవాటై మీరు ధైర్యంగా ఉండాలి. ఏం బాధపడకండి అమ్మా, మన అందరూ మీతో పాటు ఉన్నాము. ఏదో ఉంటేనే మనకి చెప్పండి. అదే సార్ వచ్చారు కదా, వాళ్ళు ఉంటారు. ఒక టీచర్ కి కూడా పంపిస్తాం. మీకు ఒక స్కూల్ తీసుకుపోతున్నారు, అక్కడ మీలాంటి చాలా మంది ఉంటారు. సరేనా? మంచిగా చదవాలి, మంచిగా తినండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఓకేనా అమ్మా? సరే దుర్గా, మీ కుటుంబంలో ఇంకా ఎవరు ఉన్నారు? చుట్టవాళ్ళు ఎవరు లేరు మీకు? బాబా పెద్దమ్మ ఉంది. ఓకే, పెద్దమ్మ అంటా చేసి మీకు ఫుడ్ ఇచ్చారా? ఓకే, సరే, జాగ్రత్తగా. నా దగ్గర ఉందన్న ఫస్ట్ అకౌంట్ లో పైసలు వేస్తా అన్నా. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా, అమ్మాయి పేరు మీద అన్నా. పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయరి. ఓకే ఓకే. కావాలంటే మా పిఏ నెంబర్ ఉన్న ఆయన దగ్గర సైజులు ఉందన్నా. సైజులు ఫోన్ చేయరు. మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. 10th క్లాస్ దాకా అక్కడ చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా, మంచి హాస్టల్ లేదు. ఎక్కడ నా బిడ్డను ఎట్లా చదివించాడు చదివిస్తాను. సరే సరే అన్న, నేను కోఆర్డినేట్ చేస్తాను. సతీష్ ఇద్దరు చేస్తాను. సతీష్ చేయరు, మీరు డైరెక్ట్ చేయరు. ఏం కాదు, ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే అన్న, ఓకే అన్న. నా నెంబర్ పెట్టుకోరు మీ దగ్గర. నా దగ్గర ఉందన్న, మాట్లాడు. నెల ఫస్ట్ అకౌంట్ లో పైసలు వేస్తా అన్నా. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా, అమ్మాయి పేరు మీద అన్నా. పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయరి. ఓకే ఓకే. కావాలంటే మా పిఏ నెంబర్ ఉన్న ఆయన దగ్గర సైజులు ఉందన్నా. బాలిక దీన పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రముఖులు ప్రైమ్ 9 వరుస కథనాలకు స్పందించి బాలికకు ధైర్యం చెప్తున్నారు, భరోసా ఇస్తున్నారు, ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న స్పందించినటువంటి విషయం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ. ఇదైతే నిర్మల్ జిల్లాలో తానూరు మండలం బేల్చరడులో అయితే మనసులు కదిలించే ఘటన అయితే చోటు చేసుకున్నది. ఏదైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన దుర్గకు ప్రస్తుతం 6వ తరగతి అయితే చదువుతున్నది. ఏదైతే శనివారం రాత్రి తల్లి ఆత్మహత్య చేసుకున్నది. తల్లి అంత్యక్రియలకైతే డబ్బులు లేకపోవడంతో అయితే తన ఇంటి ముందే భిక్షాటన చేస్తున్న వార్తనైతే ప్రైమ్ 9 స్పందించి కథనాన్ని ప్రచురించడంతో అయితే ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ వార్తనైతే చూసింది. ఇటు ముఖ్యంగా చెప్పాలంటే ఇటు మంత్రులు కానీ కలెక్టర్ కానీ స్పందించి ఆమెకైతే అండగా నిలుస్తా అని చెప్పారు. ఇటు ముఖ్యంగా చెప్పాలంటే నిన్న అంత్యక్రియల కోసం అయితే ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించి ఆమెకు ₹10,000 ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా కలెక్టర్ అభిలాష అభినవ్ కూడా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడి ఆమెకు ఓదార్చారు. ఎవరు లేరని బాధపడవద్దు, అధైర్యపడవద్దు అని మేమంతా మీతో ఉన్నామని చెప్పారు. బాగా చదువుకోవాలని మీకు అండగా ఉంటామని అయితే చెప్పారు. అయితే ఈ వార్తా కథనాన్ని స్పందించినంతో అయితే మంత్రి కోమటిరెడ్డి అయితే తనకు ఏదైతే బేల్చరడో గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తల్లిదండ్రులు కోల్పోవడంతో అనాథగా మారడంతో అయితే మంత్రి కోమటిరెడ్డి ఏదైతే తన ఫౌండేషన్ ద్వారా అయితే ₹1,00,000 తన వంతు సాయం అయితే అందించాడు. అక్కడ ఉన్న తహసీల్దార్ లింగమూర్తికి, ఎంపీడీఓకు తన సమాచారాన్ని అందించి ఏదైతే పాప దుర్గకు ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలని అయితే వారికి చెప్పడంతో అయితే
వెంటనే పాపకు అయితే ₹1,00,000 అయితే ఆర్థిక సాయం చేశారు. అదే విధంగా పాపకు ఎల్లవేళలా తనతో ఉంటారని, తన చదువులో గాని తన పెళ్లిలో గాని ఆమెకు వెంటనే గృహ నిర్మాణం కోసం కూడా కలెక్టర్ తో మాట్లాడి గృహ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క విషయంలో కుమార్తెడ్డి నేనుంటా, మీకు ఏ సమస్య వచ్చినా మీరు నాకు ఫోన్ చేయొచ్చని, పాపకు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలని అయితే కుమార్తెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రైమ్ లైన్ కథనానికి అయితే ప్రశంసల వెల్లువైతే వెళ్తుంది. ఇది ఇప్పటికైతే ప్రస్తుతం పాపకైతే అందరూ అండగా ఉన్నారు. ఇది ప్రస్తుతానికైతే తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.